క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరములో మొదటి ఆదివారమున దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి ఆదివారము కనుక ఆదివారము గురించి మనం తెలుసుకోవడం మంచిది అని దేవుడు బయలుపరచగా ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించుటకు తెలియపరచుటకు నేను సిద్ధపడ్డాను. ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటి? బైబిల్ గ్రంథంలో 7వ దినానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. అంటే 7వ దినము అని అనగా శనివారము, దాన్ని విశ్రాంతి దినము అని మనం అంటాం. అయితే బైబిల్ గ్రంథంలో 3వ దినానికి చాలా విలువ వచ్చింది. 3వ దినము అని అంటే యేసుప్రభు వారు ఆయన మరణించి ఆదివారమున తెల్లవారుజామున ఆయన లేచాడు సమాధి నుంచి. కాబట్టి ఆ 3వ దినానికి ఎంతగానో విలువ వచ్చింది. ప్రియులారా, ఆ 3వ దినాన్నే మనము ఆదివారము అని అంటున్నాం. ఒకవేళ ఇలా మనం లెక్కేసుకుంటే శనివారం 7వ దినము అని అంటే మరలా అలానే ముందుకు వెళితే 8వ దినం అయిపోతుంది ఆదివారం. అయితే మనం అలా లెక్కించాం. ఆదివారం నుంచి శనివారం వరకు మనము లెక్కిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది ఈస్టర్ పండగ ఏమీ కాదు. మొన్ననే మనము క్రిస్మస్ జరుపుకున్నాము. క్రిస్మస్కి జనవరికి చాలా దగ్గర సంబంధం ఉన్నదని దేవుని వాక్యములో కొన్ని విషయాలు నేను హెచ్చరిక చేశాను. కారణం ఏమిటి అనగా, సున్నతి 8వ దినాన యేసుప్రభు వారిని యెరూషలేము మందిరములో వారి తల్లిదండ్రులు తీసుకుని వచ్చి సున్నతి చేశారు కనుక ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరముగా కూడా మనం భావించి దేవుని సహవాసంలో కలుసుకొని ఆరాధన మనము చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆదివారానికి విలువ, ఆదివారం యొక్క విశిష్టత ఏమిటో బైబిల్ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి మనం వెళితే మార్క్స్ వార్త 16వ అధ్యాయము 1వ వచనము చదువుకొని మనము ముందుకు వెళ్తాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 1వ వచనము నుంచి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పొయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మనొకరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. విశ్రాంతి దినము గడిచిపోగా, విశ్రాంతి దినాన్ని శనివారము అని అంటాం. ఆ విశ్రాంతి దినము ఎంత గొప్పదో గతంలో నేను దేవుని వాక్యాన్ని అందించాను. ప్రియులరా, విశ్రాంతి దినాన్న యేసుప్రభు వారి యొక్క శరీరము
శిలువ మీద ఉండకూడదు. ఎవరినైనా శిక్షించినప్పుడు 6 గంటల లోపే ఆ కార్యక్రమం ముగించిపోవాలి. 6 తర్వాత ఇంకా ఆ దేహము అక్కడ ఉండకూడదు. సరే, ఏది ఏమైనా శుక్రవారమున యేసుప్రభువు వారు 6 గంటల లోపల ఏ విధంగా పాతిపెట్టబడ్డాడో దేవుని వాక్యములో మనం ఎరుగుదాం. ప్రియులారా, శనివారమైనది, అందుకే విశ్రాంతి దినం గడిచిపోయినది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే విశ్రాంతి దినం ఎంత విలువైనది అని అంటే దానిని బైబిల్ గ్రంథం ఏమంటుంది అనగా మహాదినము అంటుంది. మహాదినము. ఆ వాక్య భాగాలు మనము లేవియాకాండం 16వ అధ్యాయం చదివితే ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పాపము నుంచి విడుదల పొందారో, విడుదల పొందిన తర్వాత ఆ విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నారో, దాన్ని ఎలా విశ్రాంతి దినము అని అన్నారో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 16వ అధ్యాయంలో చూడండి, దేవుని వాక్యము ఇక్కడ 29 నుంచి విషయాలు ఉన్నాయి. 29 నుంచి చదువుకోవడం మంచిది. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశీయులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్ముని మీరు దుఃఖపరుచుకునవలెను. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడిను. అది మీకు మహావిశ్రాంతి దినం. దేవునికి స్తోత్రం. మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. అది నిత్యమైన కట్టడ. ఏంటంటే అది మహావిశ్రాంతి దినం. ప్రియులారా, ఇక్కడ పాప పరిహార్థ బలి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అనగా మహా దినము, మహావిశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం. అది మహావిశ్రాంతి దినం అయితే ఇక క్రొత్త నిబంధన గ్రంథములో యేసుప్రభువు వారు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఆయన సమాధి నుంచి లేచాడు కదా, అది ఎంత గొప్ప దినం, ఎంత గొప్ప అమూల్యమైనది, అది ఎంత గొప్ప దినము. ఆ విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత నెంబర్ 1 మగ్దలేని మరియ, రెండవదిగా యాకోబు తల్లైనటువంటి మరియ, మూడవదిగా సలోమి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. ఎవరి మగ్దలేని మరియ? మగ్దలేని మరియ మూడవ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసుప్రభువు వారిని దర్శించినది. ప్రియులారా, వారములో మొదటి రోజు యేసుప్రభువు వారు మృతి చెంది తిరిగినటువంటి 3వ రోజు, ఆ దినాన్న వారి జీవితాన్ని చూసినట్లయితే పరిమళ సుగంధ ద్రవ్యాలు తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంత విలువ కలిగినవో. ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కనిపించదు, కానీ ఈమె గతంలో దయ్యము పట్టినటువంటి ఆమె అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దయ్యం పట్టినటువంటి ఆమె. ప్రియులారా, ఆమె ప్రభు కొరకు చేస్తున్నటువంటి త్యాగం, మగ్దలేని మరియ ప్రభు కొరకు చేస్తున్నటువంటి త్యాగం
సహజంగా చెప్పాలి అంటే యాకోబు తల్లి అయిన మరియ ఆమె మొదట ఉండాలి. కానీ మగ్దలేని మరియ ఇక్కడ మొదట ఉన్నది. ఈమెకి ఎంత ఆసక్తి ఉన్నదో, దేవుడంటే ఎంత ఇష్టం ఉన్నదో, దేవుని ఎలా ఘనపరచాలనుకున్నదో, ఎలా ఆరాధన చేయాలనుకున్నదో గమనించు. అది ఆదివారం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వేరే రోజు కదా, కానీ ఆదివారము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆదివారమున ఏం చేస్తాము? ఆదివారం వచ్చిందంటే సంతోషముగా ఉంటాము, సంతోషముగా తిరుగుతాము, సంతోషంగా జీవిస్తాము. మటన్, చికెన్, బిర్యానీ ఇవన్నీ కోరుకుంటాం. ప్రియులరా, అవి కాదు. మొదట ఆదివారమున అన్నప్పుడు దేవుని సన్నిధి, పరిమళ వాసన, పరిమళ ద్రవ్యాలు తీసుకోవాల్సినవి, రావాల్సిన అక్కర ఏమిటి? ఎవరైనా చనిపోతే చనిపోయినటువంటి వారికి పరిమళ ద్రవ్యాలు తీసుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ మరొక మాట యోహాను సువార్త 19వ అధ్యాయంలో 39వ వచనంలో, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగారు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. దీనికి అర్థం ఉన్నది. కారణం ఏంటంటే యేసుప్రభు వారిని అప్పటికి పాతి పెట్టలేదు. పాతి పెట్టక మునుపు ఆ రీతిగా రమారమి 150 సేర్ల ఎత్తు సుగంధ ద్రవ్యాలను నికోదేము, ఎవరో తెలుసా? నికోదేము ముసలివాడు. అంటే బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారితో మాట్లాడుతూ, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుడవని నేను ఎరుగుదును అని మాట్లాడాడు. అవును, కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని మాట్లాడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి నికోదేము, ఆయన యూదుల అధికారి, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు. ఆయనకి దేవుని వాక్యాన్ని ప్రకటించి యేసు ఎవరో, రక్షణ ఎవరి ద్వారా ఉన్నదో అని ఆ నికోదేముకు తెలియపరిచాడు. ఆ నికోదేము కూడా అరిమతయితో పాటుగా కొన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాడు. ప్రియులరా, మగ్దలేని మరి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత అద్భుతమో! పాప జీవితాన్ని విడిచిపెట్టింది. ఎప్పుడైతే పాప జీవితాన్ని విడిచిపెట్టిందో, ఎప్పుడైతే ఆమె దయ్యాలు వెళ్ళిపోయాయో, ఆమె హృదయంలో ఎవరు ఉన్నారు అనగా ఒక యేసుప్రభు వారే ఉన్నారు. ఆమె హృదయంలో ఆమె ఎవరికి చోటిచ్చినది అనగా ఒక యేసుప్రభు వారికి మాత్రమే చోటిచ్చింది, ఎవరికి లేదు. అవును, ప్రభువుని ఎరిగాం. ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితంలో ఎవరికి మొదటి స్థానం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరికి స్థానం ఉన్నది. కానీ మనం ఇలా అంటాం, ఏమంటామంటే దేవుడు నాకు ఏమైనా ఆర్థికంగా సహాయం చేస్తే, ఏమైనా దేవుడు నాకు ఒక ప్లాట్ ఇస్తే, ఏమైనా దేవుడు ఒక బిల్డింగ్ నాకు ఇస్తే, ఏమైనా దేవుడు నాకు వెహికల్ ఇస్తే ప్రభుని వెంబడిస్తాను అని అంటాం. కానీ ఈమె అలా కాదు. ఎప్పుడైతే ఈమె జీవితం మార్చబడి ఉందో జ్ఞాపం చేసుకుంటున్నాం, ఆమె ఇంకా ఎవరికి భయపడలేదు. ప్రభువును ప్రేమించింది. ప్రభు కొరకు ఏమైనా చేయటానికి త్యాగం చేసింది. త్యాగం చేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట అనింది, అద్భుతమైన మాట. ఇక్కడే 20వ అధ్యాయంలో ఉంది. యేసుప్రభు వారు మృతి చెందినప్పుడు యేసుప్రభు వారిని, ఆ కళేబరాన్ని అంటే ఆ దేహాన్ని ఎవరు మోసారండి? అరిమతయ్య.
అప్పుడు అందరూ భయపడ్డారు, వెళ్ళిపోయారు. యేసు అంటేనే భయం. అప్పుడు యేసునే చంపేశారు, మమ్మల్ని ఏం చేస్తారని భయం. అలాంటి సందర్భంలో అరిమతయి నికోదేము కలుసుకొని వారు మోసుకొని వచ్చి సమాధిలో యేసుప్రభువాన్ని పాతిపెట్టారు. యేసుప్రభు వారు 3వ దినాన తిరిగి లేస్తాడు అన్నది చిన్న విషయం కాదు. ప్రపంచంలో 3వ దినాన లేచినటువంటి వారు ఎవరు లేరు. ఏ మనిషి లేడు, ఏ దేవత లేదు, ఏ దేవుడు లేడు. కాబట్టి ఆనాటి దినాల్లో శిష్యులకు కూడా అనుమానం ఉన్నది. శిష్యులకే కాదు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు కూడా అనుమానం ఉన్నది. ప్రపంచంలో ఎవరు లేలేదు కదా, 3వ దినాన్న లేయటం ఏంటి? ఏదేమైనా ప్రభువుని ఎరిగినటువంటి ఈమె అక్కడికి వచ్చిన తర్వాత ఆయన దేహం ఎక్కడ ఉన్నది అని అంటూ యేసుప్రభు వారి దేహాన్ని కూడా మోయటానికి ఆమె సిద్ధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు బంగారు సిలువ వేసుకోమంటే బ్రహ్మాండంగా వేసుకుంటాం. యేసుప్రభులాగా గడ్డం పెంచుకోమంటే బ్రహ్మాండంగా పెంచుకుంటాం. యేసుప్రభులాగా యాక్షన్ చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాం. చనిపోయినటువంటి దేహాన్ని మోయడానికి ఎవరు ఇష్టపడతారు? ప్రియులారా, లేఖనాల ప్రకారము ఆ 3 స్త్రీలు అక్కడికి వచ్చారు. ఆదివారమున ఆ 3 స్త్రీలు వచ్చినప్పుడు దేహం అక్కడ కనిపించలేదు. యేసుప్రభు వారు కనిపించలేదు, దేహం కనిపించలేదు. యేసుప్రభు వారు మరో రూపంలో కనిపించాడు. అయ్యా ఎక్కడ ఆయన? యేసుప్రభు వారు ఎక్కడా? ఆయన దేహం ఎక్కడా అని అడుగుతుంది. అడిగి ఏడుస్తాము. చూడండి, ఆదివారమున జరిగిన సంఘటన ఎంత గొప్పదో. ఏడుస్తాము. కనుక ఆమె ఆలోచన ఏముందంటే, ఒకవేళ ఆయన దేహం అలా ఉంటే నేనే ఎత్తుకుని పోతాను, మా ఇంట్లో ఉంచుకుంటాను అనేటువంటి భావన ఆమెకున్నది. అందుకే చూడండి, 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారితోనే మాట్లాడుతుంది. ఆమె ఆసక్తి, ఆమె పట్టుదల, ఆమె మనసు ఎలా ఉన్నదో చూడండి. సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చింది అక్కడికి, తెల్లవారుజామున వచ్చింది అక్కడికి. రాగానే యేసుప్రభు వారి దేహం లేదు. ఈరోజు మనం దేవుని మందిరానికి వచ్చాము, దేవుని మందిరంలో ఉన్నాం. ఆదివారమున మనము జనవరి నెల 5వ తారీఖున ఆయన మందిరంలో చేరాం. దేవుని దేహము లేదు. ప్రియులారా, ఆమె అంటుంది, అయ్యా ఒకవేళ ఎవరైనా ఎత్తుకుపోయినారో చెప్పండి, అయితే నేను ఆయన దేహాన్ని ఎత్తుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన దేహాన్ని ఎత్తుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోయిన వారిని ముట్టడానికి ఇష్టపడం, చనిపోయినటువంటి వారిని తాగడానికి ఇష్టపడడం, చనిపోయినటువంటి వారిని మన ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడడం, బయట పెట్టేస్తాం. ఈమె యొక్క సమర్పణ జీవితం చూడండి. అయ్యా నేను ఎత్తుకుని పోతాను. అందుకే నేను అన్నాను, పెద్ద సిలువ వేసుకోమంటే వేసుకుంటాము, కానీ సంగీతం రాకూడదు నాన్న. ఇక్కడ పెద్ద సిలువ వేసుకోమంటే వేసుకుంటాము, కానీ
పెద్ద డ్రెస్ బిషప్లాగా వేసుకోమంటే వేసుకుంటాము, కానీ దేవుని సువార్త, ఆ వాక్యానుసారమైన జీవితం, సువార్త ప్రకటించటం, ఇలాంటి సమర్పణ జీవితం మన జీవితంలో లేదు. ఇక చూడండి 19 వచనం, 20 అధ్యాయం 19 వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను వారితో చెప్పాను. ఎప్పుడు ఆయన కనిపించాడండి? ఆదివారమున. ఆదివారము సాయంకాలమున, ఆదివారం ఉదయకాల సమయమందు ఇక్కడ మరియతో మాట్లాడినటువంటి విధానము, ఆ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం సాయంకాలమున మరలా శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించి, నేను ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 2వ స్త్రీ ఉన్నది. ఎవరామె? యాకోబు తల్లి అయిన మరియా అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏ యాకోబు తల్లి ఈమె? ఏ యాకోబు తల్లి? జబదయ కుమారుల తల్లి కాదు. ఎందుకు కాదు అని అంటే, జబదయ భార్య సలోమి అని గ్రహించాలి. సలోమి 3వ భాగంలో ఉన్నది ఇక్కడ. అయితే యాకోబు తల్లి అని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనంలో కొన్ని విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియయు, జబదయ కుమారుల తల్లియు ఉండిరి. జబదయ కుమారుల తల్లి అంటే సలోమి. సలోమి అంటే జబదయ భార్య. యాకోబు, యేసే అంటే యేసుప్రభు వారి యొక్క సహోదరులు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారి యొక్క సహోదరులు అంటే 2వ భాగంలో ఉన్నటువంటి యాకోబు తల్లి అంటే యేసుప్రభు వారి తల్లి అని జ్ఞాపకం చేసుకో. 3వదిగా మనం చూస్తూ ఉన్నాం, సలోమిని రాయబడి ఉంది. సలోమి జబదయ తల్లి అని 27వ అధ్యాయం 56వ వచనంలో మనం చూచాం. మగ్దలేని మరియ, యాకోబు, యేసే తల్లి అనగా మరియా అనగా యేసుప్రభు వారు అమ్మగారు. 3వదిగా ఇక్కడ సలోమిని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన చేయడానికి వారు వచ్చారు. సుగంధ ద్రవ్యాలతో వారు వచ్చారు. ప్రభువును ఘనపరచడానికి వారు వచ్చారు. ప్రభువును స్తుతించడానికి వారు వచ్చారు. తెల్లవారుజామున వారు వచ్చారు. అందుకే జ్ఞాపం చేసుకుందాం, ఆదివారము అని అంటే ఆరాధన, ఆదివారము అంటే సువాసన. ఆదివారమున మనము సువాసన కలిగి, మనం ఆత్మీయ రక్షణ కలిగి ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆదివారమున ప్రభు సన్నిధానంలో మనం ప్రవేశించడం అది ఎంతైనా అవసరం. ఆదివారమున వారు చేసినటువంటి కార్యక్రమాల్లో మొదటిది ఏమిటి అనగా, మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చదివితే దేవుని వాక్యము మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని
ఆయనకు మ్రొక్కగా. దేవునికి స్తోత్రం. ఏం చేశారండి వాళ్ళు? మొక్కారు. గుర్తుపెట్టుకోండి. ఆదివారమున జరిగినటువంటి సంఘటన, సమాధి దగ్గరికి వచ్చి ప్రభువును ఆరాధన చేయాలని వచ్చారు. సుగంధ ద్రవ్యాలతో వచ్చారు. ప్రియులారా, తర్వాత యేసు ప్రభువారు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ సందర్భంలో చూస్తున్నాం, వారు ఆయనకు మ్రొక్కారు. మగ్దలేని మరియ కూడా మొక్కింది. 16వ అధ్యాయంలో మనము 9వ వచనంలో చూస్తే మొట్టమొదట కనిపించింది ఆమెకే అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఈమె కూడా ఆయనకు మొక్కినది బైబిల్ సెలవిస్తుంది. ఆదివారమున దేవుని మందిరానికి వచ్చి వారు చేసిన పని ఏమిటి అని అనగా ప్రభువును మొక్కినటువంటి విధానం బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి జ్ఞాపం చేసుకునండి, ఆదివారమున దేవుని మందిరానికి అంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి వారు ఆరాధన చేసినటువంటి క్రమం దేవుని వాక్యములో ఇక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది. ఆయన లేచిన దినము ప్రభువు దినము. ఏ దినం అండి? దాని ప్రభువు దినం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు దినం, ఆదివారము ఆరాధన దినము అనేటువంటి మాట ఒకటి జ్ఞాపకం ఉంచుకో. రెండవదిగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే, ఆదివారమున ఎందుకు వస్తాం మందిరానికి అంటే స్తుతులు చెల్లించడానికి అంటారు. స్తుతులు చెల్లించడానికి వస్తాం, మంచిది. ఎందుకంటే మరియా, మగ్దలేని మరియా, సలోమి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. ఆదివారమున ప్రభుని ఘనపరచడానికి, ప్రభుని స్తుతించడానికి వారు వచ్చారు. అంత మాత్రమేనా? మన జీవితంలో ఒక సమర్పణ జీవితం ఉండాలండి. సమర్పణ జీవితం అంటే సుగంధ ద్రవ్యాలను, వాటికి కావలసిన డబ్బును కింద వేయాలంటే దేవుడు వేస్తాడు. అలాగా ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులముగా మనం ఏమి చేయాలంటే మనము ఆ పని చేయాలి. మనకు అప్పచెప్పాడు. మోషే కాలములో బైబిల్ గ్రంథం ఒక చోట సెలవిస్తుంది, నిర్గమకాండములో వారు ఆ దేవుని మందిరానికి అక్కడికి వచ్చినప్పుడు ఇంకా అర్పణలు తెచ్చారు. అర్పణలు తెస్తే ఇంకా ఎట్లా ఉన్నాయి అంటే, ఇంకా వద్దు అంటే చాలు అనేంతవరకు ఇంకా వాళ్ళు ఆడ సమృద్ధిగా ఉన్నాయంట. ఇంకా చాలు, ఇంకా అక్కర్లేదు, చాలు అనేంతవరకు అక్కడ ఇంకా చాలండి, ఇంకా ఇంత అర్పణలు అర్పించారు అనేటువంటి భాగము దేవుని వాక్యములో మోషే కాలములో మనం చూస్తామండి. ఇంకా చాలు ఈ అర్పణలు అనే మాట బైబిల్ గ్రంథములో మనము ఒక చోట నేను చదివాను. చూడండి, అలా ఆ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఆ దేవుని మందిరానికి వస్తున్నావంటే ఎట్లా ఉండాలి అనగా మన జీవితం ఎట్లా ఉండాలంటే అలాంటి సమర్పణ జీవితం కలిగి ఉండాలి. అంత త్యాగము, అంత పట్టుదల, అంత సమర్పణ జీవితం కలిగి ఉండాలి. అది ఆరాధన అని అంటాం. అంటే ఒట్టి చేతులతో ఎవరు ఆరాధన చేయటానికి ఆయన దగ్గరికి రాకూడదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఒట్టి చేతులతో ఎవరు రాకూడదు. ఎట్లా రావాలి అంటే సమృద్ధి కలిగి రావాలి. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధానంలో రావాలి, సమృద్ధి కలిగి రావాలి. ఆ విధంగా దేవుని మందిరంలో చేరాలి. ప్రియులారా, వారమంతా కష్టపడతాం, నెలంతా కష్టపడతాం, వారమంతా కష్టపడతాం. కాబట్టి కానుకలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కానుకలు అన్నప్పుడు కానుకలు
మనం ఎప్పుడు చెల్లించాలి అంటే దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తాము. చూడండి, 16వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమై నేను గలతీయా సంఘమునకు నియమించినట్లు ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీతో ప్రతివాడు తాను వర్ధిల్లును కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అంటే వారం వారం అని అర్థం. కొంతమందికి వారం వారం వస్తుంది ఆదాయం, కొంతమందికి నెలకు వస్తుంది. ఏదేమైనా మనకి ఏమైతే వస్తుందో దాని గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తుందండి? పరిశుద్ధుల కొరకైనా కానుకల విషయమైతే నేను గలతీయా సంఘానికి నియమించిన ప్రకారం మీకును నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున అని రాయబడి ఉంది. ఎటండి? ప్రతి ఆదివారం. అంటే మనకున్నదాన్ని వర్ధిల్లున కొలది. ఎలా ఇవ్వాలంట? వర్ధిల్లున కొలది. 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి, 10,000 ఇస్తే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తే 10,000, ఇంకా అంతేకాదు ఇంకా ఎక్కువ అని బైబిల్ సెలవిస్తుంది. వర్ధిల్లున కొలది అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా ఎక్కువ అన్నమాట చూస్తున్నాం. ఆదివారమున ఆరాధన క్రమం చూచాము. ఆదివారమున దేవుని మందిరములో చేరి ఆరాధన చేసి మనకున్న దానిలో వర్ధిల్లున కొలది దేవుని సహవాసములో కానుక అర్పించటం అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇవ్వాలి అంటే దేవునిని కాపాడినందుకు. ఎందుకు ఇవ్వాలంటే దేవునిని రక్షించినందుకు. ఎందుకు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి? దేవుడికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అనుకుంటే దేవునికి ఎందుకు ఇవ్వాలి? సేవకులకి ఎందుకు ఇవ్వాలి? పేదలకు ఎందుకు ఇవ్వాలా? నా కష్టం కదా, నేను కదా అని అనుకుంటే అలా కాదు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది ఆదివారమున అన్న మాట బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది 2వ మాట. 3వదిగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు ఆదివారమును బైబిల్ గ్రంథం ప్రభువు దినము అని ఒక్క చోట మాత్రము వ్రాయబడి ఉంది. ఆదివారం ప్రభువు దినం అని ఒక్క చోట మాత్రం మనం చూస్తాం. అయితే యెహోవా దినము, దేవుని దినము, ప్రభువు దినం అని బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల రాయబడి ఉన్నది. అది ఏంటి అంటే ఉగ్రతా దినం అని అర్థం. యెషయా గ్రంథంలో కొన్ని లేఖన భాగాల్లో రాయబడి ఉన్నది దేవుని దినము, మహాదినము, ఉగ్రత దినము. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ మహాదినము, ఆ దినము, ఆ ఉగ్రత దినము దేవుని దినము అని రాయబడి ఉంది. దేవుని దినం. ఒకసారి ఎందుకైనా మంచిది మనము పేతురు పత్రికలోకి వస్తే 2వ పేతురు పత్రికలో దేవుని వాక్యం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యము చూడండి, 8-9 వచనాలు. దినాల గురించి అక్కడ చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ 10వ వచనం చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చింది. ఏమన్నాడండి దాన్ని? ప్రభువు దినము అన్నాడు. ఒకవేళ ఆదివారం వస్తాడేమో ప్రభు, మనకు తెలియదు. కానీ ఆయన రాకడ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే అది ప్రభువు దినం అన్నాడు. రాకడ గురించి మాట్లాడుతూ ప్రభువు దినం, రాకడ గురించి మాట్లాడుతూ ప్రభువు దినము. దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంది. ప్రభువు దినం. అయితే ఆదివారమున ప్రభు దినం అని ఎందుకు అంటాము అని అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోహాను ఆ ఆదివారం గురించి అక్కడ మాట్లాడి, ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఆదివారం అని ఉండదు, కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో వ్రాసి అన్నాడు. ప్రభువు దినముందు
ఎందుకు ప్రభు దినం అన్నానంటే ప్రభు లేచిన రోజు అని అర్థం. ప్రభు సమాధి నుంచి లేచిన దినం అది. ప్రభు సమాధి నుంచి లేచిన దినం కాబట్టి అది ప్రభు దినం. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు దినాన్న ఆత్మవశుడయ్యాడు. రాకడ గురించి మాట్లాడలేదు, ప్రభు దినం గురించి మాట్లాడాడు. ప్రభు దినాన్ని గురించి మాట్లాడాడు, రాకడ గురించి కాదు. దేవునికి స్తోత్రం. ఆత్మవశుడయ్యాడు, ప్రభు దినాన్న ఆత్మవశుడయ్యాడు. ప్రభు దినాన్న ఇంటికాడ ఉండడం కాదు. ఇప్పుడిగా మనము ఎంతో దేవుని యొక్క ధనాన్ని, దేవుని యొక్క సమయాన్ని దొంగలిస్తూ ఉన్నాం. చాలా వరకు దొంగలిస్తున్నాం. సమయాన్ని చాలా వరకు దొంగలిస్తున్నాం. దేవుని యొక్క సమయాన్ని చాలా వరకు దొంగలిస్తూ ఉన్నాం. జ్ఞాపం చేసుకో. దేవుని సమయం దేవునికి ఇవ్వాలా. ఇంకా ఎక్కువగా దేవునికి ఇస్తే మనకెంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం అన్నది మన జీవితంలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆదివారాన్ని గురించి మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. తర్వాత 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. అక్కడ ఆ లేఖన భాగాలు మనం చూద్దాం. 3:15 ఒకసారి చదువుకుందాం. 3:15 ఆయన శబ్దమును వినిన ఎడల ఆయన చెప్పిన గనుక ఉండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన. అంటే ఏమన్నానండి, ఒకరికొకడు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. అంటే ప్రతిదినం బుద్ధి చెప్పుకోమన్నాడు. ప్రతిదినము అంటే దీని అర్థం ఏంటంటే ఎవరి డే యూ షుడ్ గ్యాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. అంటే దేవుని యొక్క నామమున ప్రతి రోజున కూడుకోవాలి అని దాని యొక్క అర్థం. ప్రతి రోజున. కనుక 10వ అధ్యాయానికి వస్తే 10వ అధ్యాయంలో రక్షించబడినటువంటి బిడ్డల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. 22 నుంచి మనం చదువుకుందాం. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానము చేరుదాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినమును సమీపించిన కొలది మీరు ఎక్కువగా అలాగూ చేయడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఏమన్నాడండి? ఎక్కువగా అలాగూ చేయొచ్చు. సమాజముగా కూడుట మానక. దీని అర్థం ఏంటంటే ఆదివారం, మిగతా టైంలో కూడా అని అర్థం. ఆదివారం తప్పనిసరిగా కూడుకోవాలని అర్థం. కాబట్టి ఎందుకు వస్తున్నాం ఆదివారమున అంటే ప్రభువుని ఆరాధన చేయడానికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం ఆదివారమున అంటే దేవుని సన్నిధిలో కానుకలు ఇవ్వడానికి వస్తూ ఉన్నాం. ఎందుకు వస్తున్నాం ఆదివారం అంటే ఒకరికొకరు మనం ఏం చేసుకోవడానికి? హెచ్చరిక చేసుకోవడానికి. ఎందుకండి? హెచ్చరిక చేసుకోవడానికి, గద్దించుకోవడానికి. సేవకుడు గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఒక ఆయన సేవకుడు వినలే, బిలామైనటువంటి ఆ ప్రవక్త దేవుడు ఎవరితో హెచ్చరింపజేశాడు? గాడిదతో హెచ్చరిక చేశాడు. ఎవరికి? బిలాముకు, గాడిదతో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఎంత అమూల్యమైన విషయం అంటే అక్కడ పురుషుల కంటే స్త్రీలే కనపన్నారు ముందు. మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వారు ప్రభువును ఆరాధన చేసినటువంటి క్రమము బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఆదివారమున ప్రభు శిలువను, ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క పునరుత్థానమును మనం జ్ఞాపం చేసుకుంటున్నామా అన్న విషయము జ్ఞాపం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి.
అందుకే ఆదివారం పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని సబ్బాతు అంటారు, కానీ ఆదివారమును ప్రభువు దినము అంటాం. ఇక్కడ 1:10 ప్రకారముగా ప్రభువు దినము అంటాం. యెహోవా దినం అంటే ఆయన రాకడా అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎందుకు ఆదివారం వస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చేసిన తర్వాత ఏం చేస్తాం? ప్రభు యొక్క రక్తమాంసములలో పాలు పంపులు పొందుతాం. యేసుప్రభు మరణించాడు కదా, మరణించిన దేహం ఎలా ఉంటుంది చూడండి. ఖాళీ సమాధి అక్కడ ఉన్నది, ఖాళీ సమాధి అక్కడ ఉన్నది. ఎందుకంటే అందరూ తెలుసు ఖాళీ అందరికీ అందరి సమాధులు ఎట్లుంటాయి? ఖాళీ సమాధులు ఏమి ఉండవు, బాగా సమాధులు కట్టించి ఉంటారు, ఎముకలు అక్కడ ఉంటాయి. కానీ యేసుప్రభు సమాధి అలా కాదు, అది ఖాళీ సమాధి. అంటే అందరికీ అర్థం కాదని లేచాడు అని దాని అర్థం. ఆయన లేడు, ఆయన ఏమయ్యాడు? ఆయన లేచాడు, ఆయన లేడు, ఆయన లేచాడు. యేసుప్రభు లేచాడు, ఆయన లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారమున చేరి ఏం చేస్తామండి? బల సహవాసంలో పాల్గొంటాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఆదివారం ఎందుకు వస్తాము అని అంటే, అపోస్తల కార్యములు 20:7 పౌలు అంటాడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాం అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడి ఉన్నాం. యేసుప్రభు వారి యొక్క మరణం ప్రణాళిక ప్రకారం జరిగినది. యేసుప్రభు వారి యొక్క మరణం మనం నిత్యజీవానికి ఇవ్వడానికి జరిగినది. ఈదుల్లో కూడా కొన్ని క్రమాలు ఉన్నాయి తెలుసా? కొంతమంది ఎవరైనా చచ్చిపోతే వాడిని కాల్ చేస్తారు. దానికి 2 ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే, ఆ బాడీ బాగా చెడిపోతే ఆ బాడీని కాల్ చేస్తారు. రెండవదిగా, ఆ బాడీ ఏదైనా వ్యాధిగ్రస్తమై ఉంటే, ఏదైనా తెగులు వచ్చి ఉంటే, వ్యాధిగ్రస్తమై ఉంటే ఆ వ్యక్తిని కూడా కాల్ చేస్తారు. ఆ వ్యక్తి ఘోరాతి ఘోర పాపములో ఉన్నప్పుడు, పాపానికి గురై వ్యాధితో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కాల్ చేస్తారు. అది ఈదులోకి ఉన్నటువంటి సాంప్రదాయం. ఎలా అని మీరు అడగచ్చు. ఆమోసు గ్రంథం 6:10 చనిపోయిన బాడీని కాల్చివేసినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అదే రీతిగా లేవియ కాండములో మనము 20 చూస్తే అక్కడ ఆ శరీరాలను వారు ఏం చేశారో అది కూడా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 7:25-26 అక్కడ చూస్తే, ఇది చదవండి. యెహోషువ గ్రంథం 7 మనం చూస్తే దేవునికి స్తోత్రం. అక్కడ ఒక చోట కనిపిస్తుంది చూడండి. వాళ్ళ అగ్నిగుండములో 7 థ్యాంక్ యూ అమ్మా 26 వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళని పెద్ద కుప్పగా వేసిరి. ఏం చేశారంట? అగ్నితో కాల్చి. 6:10 ఉంటుంది. తర్వాత లేవి కాండంలో ఉన్నది, యెహోషువ గ్రంథంలో ఉన్నది. ఈ యూదుల ఇశ్రాయేల్ అలా చేసేవాళ్ళు. అయితే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యేసుప్రభు వారు అన్నాడు, నన్ను పాతి పెడతారు, 3వ దినాన తిరిగి నేను లేస్తాను అని యేసుప్రభు వారు చెప్పాడు. అందుకే వారిలా కాదు, యేసుప్రభు వారు పాపి కాదు, యేసుప్రభు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు. అందుకే ఆయన శరీరం కుళ్ళిపోలేదు. అందుకే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. 3వ దినాన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు. అందుకే ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆదివారమున దేవుని మందిరము చేరి ఆయన ఆత్మతో సత్యముతో మనము ఆయన ఆరాధన చేయాలి, ఆయనకు కానుకలు అర్పించాలి. తర్వాత ఆ ప్రభు యొక్క బల సహవాసంలో మనము పాల్గొనాలి. ఇదే ఆదివారముకు ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన
పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి వరకు మా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటో మీరు మాకు అందించారు. చాలామంది ఆదివారమున పనులు చేసుకుని మందిరానికి రానటువంటి వారు ఉన్నారు. కొంతమంది సుఖభోగాన్ని అనుభవించేవారు ఉన్నారు. మరి వారు జ్ఞాపం చేసుకున్నాం. మేమైతే అలా కాకుండా నా తండ్రి, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా అనగా యేసు తల్లి, అయ్యా సలోమి ఏ రీతిగా ప్రభువా ఆరాధన చేసినది నా తండ్రి, మేము కూడా నాయనా మా హృదయాలను అర్పించి మా ధన ప్రాణాలను అర్పించి ప్రభువా నీ రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాయినా ఆరాధన చేసే కృప వాక్యం విన్న మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.